పోనివ్వండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ లక్కీ మోటార్ డ్రైవింగ్ స్కూల్ మెదక్. మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేసుకుంటున్నాము. సో కొంచెం వర్షం పడింది, క్లైమేట్ కూడా డిమ్గా ఉంది కాబట్టి కొద్దిగా మనము జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. వర్షం ఉందంటే కొంచెం హడావిడిగా డ్రైవ్ చేస్తారండి. మిగతా వాళ్ళందరూ కూడా త్వరగా ఇంటికి వెళ్ళాలనే ఒక ఆలోచనతోటి హడావిడిగా డ్రైవ్ చేస్తారు. పోనివ్వండి. సో మనం కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేసుకోవాలి. వన్ వేలో మాత్రం మనం మిడిల్లో ఉండడం సేఫ్టీ. సెకండ్ గేర్ మార్చుకోండి. టచ్ సెకండ్ గేర్. ఎస్, ఆల్మోస్ట్గా మనం ఏంటంటే రేస్ ఇవ్వద్దండి. ఓన్లీ బైటింగ్ పాయింట్ హాఫ్ క్లచ్ మీద డ్రైవ్ చేసుకోవాలి. ట్రాఫిక్ ఉంది, క్లచ్ నొక్కేసేయండి. ఎస్, ఓకే, వెరీ గుడ్. హాఫ్ క్లచ్ లేపేసి రైట్గా రేస్ ఇవ్వండి. రైట్గా, ఓకే. ట్రాఫిక్లో మనము ముందు నుంచి కూడా అదే చెప్పుకుంటున్నాం కదా, గేర్ మార్చి హాఫ్ క్లచ్ రిలీజ్ చేయగానే బండి మూమెంట్ ఉంటుంది. రేస్ ఇవ్వాల్సిన పని లేదు. యూటర్న్ కాడ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ కార్ వస్తుంది అండి. స్లో మోషన్లో మనకు వెళ్తూ ఉండాలి. మూమెంట్ అనేది ఉండాలి. ఎక్కడ కూడా భయపడి ఆగిపోవద్దు. వినండి. ఎస్, వెరీ గుడ్. ఓకే, మళ్ళీ స్లో చేసుకోండి. గేర్ చేంజ్ చేసుకుందాం. గేర్ చేంజ్. ఎస్, ఓకే, వెళ్ళిపోండి. టౌన్లో నైట్లో డ్రైవ్ చేసేటప్పుడు మనము హై బీమ్ లో బీమ్ అని ఉంటుంది. మనకి ఇప్పుడు లో బీమ్లోనే పెట్టుకోవాలి, హై బీమ్ పెట్టొద్దు. ఆపోజిట్ డ్రైవర్కి మనకు కళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది. హారన్ కొట్టుకొని యూటర్న్ దగ్గర ఖచ్చితంగా హారన్ వాడాలి. ఎక్కడెక్కడ ఎక్సిలేటర్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ బ్రేక్ మీదకి రావాలి అనే ఆలోచన సొంతంగా మనకి రావాలి. డే బై డే మన నాలెడ్జ్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. రోడ్ నాలెడ్జ్ అనేది ఉండాలి మనకి. రైట్ కర్వ్ ఉంది లెఫ్ట్ సైడ్. ఓకే, వెరీ గుడ్. వెళ్ళిపోండి. ఎస్, ట్రాఫిక్లో అది నైట్ పూట అంటే నైట్ టైంలో కొంచెం డేంజర్గా ఉంటుంది. ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ మన కళ్ళకి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మన రెటీనా సైజ్ తగ్గిపోతుంది కాబట్టి క్లియర్గా కనబడదు రోడ్డు. అయినప్పటికీ కూడా మీరు బాగా డ్రైవ్ చేస్తున్నారు హరిచందన గారు, వెరీ గుడ్. సో ఇక్కడ కొంచెం టర్నింగ్ ఉంది, వెరీ గుడ్. ఇక్కడ కొంచెం చీకటిగా ఉంది అంటే స్ట్రీట్ లైట్ అనేది కొంచెం డిమ్గా ఉన్నాయి. సో మనకు రోడ్ క్లియర్గా లేదు. సో మన లైట్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంది. ఆల్మోస్ట్ మనం ట్రాఫిక్ డ్రైవ్ చేసేటప్పుడు చూడ డేంజర్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది చాలా. సో మనం వాళ్ళందరూ చూసుకోవాలి. మన అదృష్టం అనేది వేరే వాళ్ళ డ్రైవింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. సో మనం కరెక్ట్గా డ్రైవ్ చేస్తే కాదు, ఎదుటి వాడు కూడా మనకు కరెక్ట్గా డ్రైవ్ చేసే వ్యక్తులు ఉండాలి.